నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బంతిని గోడకు కొడితే ఎంత వేగంగా వెనక్కొస్తుందో అందరికీ తెలిసిన విషయమే. నేను మాట్లాడబోతున్న వ్యక్తి కరెక్ట్‌గా ఆ సామెత పర్ఫెక్ట్‌గా, యాప్ట్‌గా సెట్ అవుతుంది. ఆ వ్యక్తిని సినీ రంగానికి పనికిరావు, ఇటు రాజకీయాలకి పనికిరావు అంటూ వ్యంగ్యంగా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఓడిపోయి, గెలిచి ఓడిపోయిన వాళ్ళందరూ కూడా విమర్శించిన, నువ్వు ఒక కులస్తుడికి మద్దతు తెలుపుతున్నావు, ఆ కులస్తులందరినీ కూడా సర్వనాశనం చేస్తున్నావు, వాళ్ళందరినీ భుజానెత్తుకుంటున్నావు అంటూ ఆయన కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలతోనే విమర్శలు చేసిన మహిళా ఎమ్మెల్యేలతో, ప్రస్తుతం మాజీలు మహిళా ఎమ్మెల్యేలతో ఆయన వ్యక్తిగతంగా పెళ్ళిళ్ళ గురించి వీటి గురించి విమర్శించిన, ఆఖరికి ఆయన కొడుకు సింగపూర్లో చదువుకుంటున్నప్పుడు అక్కడ అగ్ని ప్రమాదానికి ఆ స్కూల్ భవనం దానికి సంబంధించి ఆయన హుట్టిన సింగపూర్ వెళ్ళినప్పుడు ఆ ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా సానుభూతి తెలపాల్సింది పోయి ఆ సమయంలో కూడా విమర్శించినప్పుడు వేటిని లెక్క చేయలేదు, ఆఖరికి బాడీ షేపింగ్ మీద కూడా విమర్శించినప్పుడు దేన్ని లెక్క చేయకుండా కాలమే సమాధానం చెప్తుంది అంటూ మౌనంగా ఉన్నాడు. సమయం కోసం వేచి చూశాడు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ వెళ్తుంటే, అసలు నువ్వు గెలిస్తే కదా, నువ్వు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయావు, నువ్వెప్పుడు గెలుస్తావు, లేదు నువ్వు గెలిచినా కూడా నీ పార్టీ అధికారంలోకి రావాలి కదా, ఇవన్నీ కూడా ఫేక్ హామీలు, ప్రతి రాజకీయ నాయకుడు గెలవటం కోసం చెప్పేవని విమర్శించినా కూడా అవతల ఆయన ఎవరితో ఎలియన్స్ పొత్తులో వెళ్దాం అనుకుంటున్నాడో ఆ వ్యక్తిని జైల్లో పెట్టి ఆయన పరామర్శించడానికి ఈయన వెళ్తుంటే, ఈయనకి దారి పొడుగున ఫ్లైట్లో వెళ్దాం అనుకుంటే ఫ్లైట్ క్లియరెన్స్ ఇవ్వకుండా ఆన్ రోడ్డు వెళ్తుంటే అడ్డుకున్న సునామీ తుఫాన్లాగా ఇవన్నీ ఛేదించుకుంటూ ముందుకొచ్చిన వ్యక్తి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా అయిన వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. చాలా స్పీడ్గా 23 నుంచి మనం చూస్తే మొమెంటం, ఆయన కెరియర్ గ్రాఫ్ పొలిటికల్గా చాలా స్పీడ్గా ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే దక్షిణాది రాష్ట్రాలు దాటేసి నేషనల్ లెవెల్ దాకా వెళ్ళిపోయింది. నేను చాలా వీడియోస్ చేసినప్పుడు చాలా వ్యంగ్యంగా కూడా కామెంట్స్లో పెట్టారు, కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. కనపడుతోంది కళ్ళ ముందు అతని గ్రాఫ్ 2023 అక్టోబర్ నవంబర్ నుంచి ఎట్లా పొలిటికల్గా దూసుకెళ్తుందో. సినిమా రంగంలో ఆయనకి చాలా అప్స్ డౌన్స్ ఉన్నాయి, కానీ ఒక సినిమా హిట్ కొడితే కోట్ల కలెక్షను, ఫ్లాప్ అవుతే కూడా అట్లాగే నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సొంతంగా ఆయన ఒక సినిమా నిర్మించి నష్టపోయాడు కూడా. హామీలు ఇచ్చాక, పార్టీ అధికారంలోకి వచ్చాక ఈయనే వీటినన్నిటినీ హామీల్ని నెరవేరుస్తాడన్న వాళ్ళందరికీ కూడా సంవత్సర కాలంలోనే చాలా వరకు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న చాలా విషయాలను కూడా ఆయన పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ధనాన్ని లెక్క చేయట్లా, సమయానికి ఎక్కడా కూడా సమయం అంటూ పూర్తిగా ఆయన ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాల మీదే ఇంకో పక్క ప్యారలల్గా తనని నమ్మి నిర్మాతలు డబ్బు పెట్టారు, వాళ్ళకి న్యాయం చేకూర్చాలి అంటూ అటు సినిమా షూటింగుల్లో రెండిటి మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఉప్పాడ గురించి అందరూ చదివే ఉంటారు వార్తల్లో. ఉప్పాడ ఆ సముద్రం ఎట్లా కోస్తోంది తీరాన్ని, దానికి కాంపౌండ్ రిటైన్ వాల్ దానికి సంబంధించి 300 కోట్ల పైన ఖర్చు అవుతుంది. ఆయన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాడు, కేంద్రంతో మాట్లాడాడు, దాన్ని ఇమీడియట్గా కూడా ఆ అమౌంట్ని రిలీజ్ అయ్యేట్టుగా కేంద్రాన్ని ఒప్పించాడు. అరకు ట్రైబల్స్కి సంబంధించి ఒక 6 కోట్ల రూపాయలతో వుడెన్ బ్రిడ్జ్ లాంటిది దాన్ని నిర్మించాడు. అరకులో ట్రైబల్స్కి సంబంధించిన ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. డోలీలకి గుడ్ బై చెప్పాడు, రోడ్లు వేయించాడు. నీటి సమస్యకి సంబంధించి చాలా నియోజకవర్గాల్లో ఆయన ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. గ్రామీణ రోడ్లకి సంబంధించి ఎక్కడికక్కడ ఆయన గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి ఆయన బస్ షెల్టర్స్ కానీ, హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ, అట్లాగే కాకినాడ టు ఉప్పాడ బస్సు, పిఠాపురం టు కాకినాడ బస్సు స్కూల్కి సంబంధించి
పిల్లలు అడిగితే 24 గంటల్లో అక్కడ ఇవ్వటం, ఒకటేమిటి ఒకటొకటి చేసుకుంటూనే ముందుకు వెళ్ళిపోతున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈయన తుఫాన్ అన్నాడు, సునామీ అన్నాడు. ఆయన ఒక వ్యక్తిని గుర్తించి అంత మాట అన్నాయంటేనే ఇతరులు ఎంత పవర్ ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన హవాని తగ్గించడానికి కూడా ప్రత్యర్థులు ఇప్పటికీ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సర్వే అంటూ కూడా ఒకటి ఈ మధ్య రిలీజ్ అయింది. సర్వేని నేను కూడా స్టడీ చేశాను. సర్వేలో చాలా ఆశ్చర్యకరంగా 2 పాయింట్లు కనబడుతుంటాయి. ఒకటి, సరే ఆ సర్వే పూర్తి సారాంశం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ కూటమి అవుటు, జనసేన కూడా ఓ 14 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు, ఒక 7గురులో రెడ్ జోన్లో ఉన్నారు, ఆరెంజ్ జోన్లో ఉన్నారంటూ కూడా ఇచ్చారు. అట్లాగే రెండోది ఈవీఎంల కన్నా కూడా బ్యాలెట్ పేపర్లో కోరుకుంటున్నారు 47% మంది అంటూ కూడా వాళ్ళ విశ్లేషణ అది ఇచ్చారు. అక్కడ ఒక పాయింట్ చాలా క్లియర్గా మ్యానిపులేటెడ్ అనుకోవచ్చు, ఏదైనా ఫ్యాబ్రికేటెడ్ అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మీద 4% వరకే తృప్తిగా ఉన్నారు అన్నప్పుడు అన్ని హామీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా సంవత్సర కాలంలోనే పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేసి కొత్తగా ఇంకేముంది అని అడుగులు వేస్తున్నప్పుడు అలాంటి ఎమ్మెల్యేని ప్రజలు తిరస్కరిస్తారా? అలాంటి ఎమ్మెల్యేని మళ్ళీ ఎన్నుకోకుండా ఉంటారా రాష్ట్ర ప్రజలు? దాన్ని బట్టి అర్థమవుతుంది ఎలా ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా హవా తగ్గించడానికి ఎట్లాంటి సర్వేలు కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. ఎన్ని సర్వేలు ఇట్లా ఫ్యాబ్రికేట్ చేసినా కూడా ఎన్నికలకి ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. అక్కడ ఆఖరి 6 నెలలు బట్టి తెలుస్తుంది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది. కానీ ప్రస్తుతానికి అక్కడ పవన్ కళ్యాణ్ ఇన్ని పనులు చేసుకుంటూ అభివృద్ధి ముందుకు సాగుతున్నప్పుడు నాకు తెలిసినంత వరకు కూడా ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎట్లా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ మంత్రిగా కూడా తన బాధ్యతలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఏ రాష్ట్ర ప్రజలు అలాంటి వ్యక్తిని వదులుకోరు, మళ్ళీ గెలిపించుకుంటారు. ఇక ఇప్పటిదాకా రాజకీయంగా మళ్ళీ బ్యాక్ ప్లాట్ఫామ్కి వచ్చారు. 1290 రోజులు, ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాల తర్వాత ఆయన నటించిన సినిమా ఆయన అభిమానులకి ముందుకు రాబోతోంది సినీ రంగానికి సంబంధించి. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా నడుస్తున్నంతసేపు కూడా చాలామంది విమర్శలు చేశారు. చాలామంది అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అన్నారు. నిర్మాత మీద వ్యంగ్యంగా ట్రోల్స్ మొదలుపెట్టారు. డైరెక్టర్ లాంటి వాళ్ళ మధ్యలో, క్రిష్ లాంటి వాళ్ళ మధ్యలో ప్రాజెక్టు వదిలేసి వెళ్ళిపోతే చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. వీటినన్నిటినీ దాటుకొని హరిహర వీరమల్లు జూలై 24 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. రాజకీయ నాయకుడిగా, డిప్యూటీ సీఎంగా ఆయన పొలిటికల్ స్పీచెస్ వింటూ వస్తున్నారు. కానీ వెండి తెర మీద ఆయన మళ్ళీ ఒకసారి చూడాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకి జూలై 24 పండగ కాబోతోంది. ప్యూర్గా మళ్ళీ ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు సబ్జెక్ట్ కూడా సనాతన ధర్మానికి సంబంధించింది. ఆయన సోమవారం నాడు ప్రెస్ మీట్ పెట్టారు. ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టడు. మొట్టమొదటిసారి ఆయన కెరీర్లో ప్రెస్ మీట్ ఒక ప్రమోషన్ కోసం ఆయన సినిమాకి రావటం కూడా మొట్టమొదటిసారి. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయనకి టాలీవుడ్ మీద కూడా ఎంత ప్రేమ ఉంది, ఎంత బాధ్యత ఉంది. డిప్యూటీ సీఎంగా ఒక పక్క ఉన్నా కూడా తనకి ప్లాట్ఫామ్ ఇచ్చిన టాలీవుడ్కి కూడా లిఫ్ట్ ఇవ్వాలి, నిర్మాతలు బాగుండాలి అంటూ కూడా ఆయన ఆ ప్రెస్ మీట్ కూడా మొత్తం దేశం నలుమూలల నుంచి కూడా మీడియాకు సంబంధించిన వాళ్ళు రావటం, ఒక 150 మంది పైన రావటం, అన్ని భాషలకు సంబంధించిన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా రాజకీయాలంటే కులాల గురించి, మతాల గురించి మాట్లాడాలి, కానీ మా టాలీవుడ్లో అలాంటివి ఏవి ఉండవు, సినీ ఇండస్ట్రీ, తెలుగు సినీ ఇండస్ట్రీ గొప్పది అంటూ కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంటు, నిర్మాతకి లిఫ్ట్ ఇవ్వటము. అట్లాగే సినిమా రంగంలో ఎదగాలంటే చిరంజీవి కొడుకైనా నా కొడుకైనా కూడా టాలెంట్కి సంబంధించి టాలెంట్తో పైకి రావాల్సిందే తప్ప ఎవరో పేర్లు చెప్పి ఎదగటం కష్టము. సొంతంగా టాలెంట్ ఉండాలంటూ ఇండైరెక్ట్గా ఆయన కొడుక్కి, అట్లాగే సినిమా రంగంలో పైకి వద్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ పంపించటం, ఇవన్నీ కూడా ఆయన్ని మళ్ళీ ఒకసారి సినీ రంగంలో ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ మాటలన్నీ కూడా ఇన్స్పైరింగ్, అట్లాగే ఉర్రూతులోగించినాయి. హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీ, పవన్ కళ్యాణ్ది మొట్టమొదటిసారి అన్ని భాషల్లో రిలీజ్ అవ్వటం. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కే
పవన్ కళ్యాణ్ కోసం కర్ణాటకకి సంబంధించిన మంత్రి వస్తున్నారు, తెలంగాణకి సంబంధించిన మంత్రి వస్తున్నారు. సరే, ఆంధ్రప్రదేశ్ కంటే డిప్యూటీ సీఎం కాబట్టి దానికి సంబంధించి ఫిల్మాటోగ్రఫీ దీనికి సంబంధించిన మినిస్టర్ కందులు దుర్గేష్ కూడా వస్తున్నారు. సో ఇంతమంది ప్రముఖులు వస్తున్నారు. సినిమా జూలై 24 రిలీజ్ అవుతుంది. చాలామంది ఈయన సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈయన రాష్ట్రాన్ని పక్కన పెట్టేశారు. ఈయన ఎందుకు డిప్యూటీ సీఎంగా ఎన్నుకున్నారు, ఈయన ఎందుకు మంత్రిగా ఎన్నుకున్నారు, ఈయన అసలు బాధ్యతలు నెరవేర్చట్లేదు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శించిన ఆయన ఆ టైంని కూడా షెడ్యూల్ని కరెక్ట్గా ప్లాట్ఫామ్ ఎట్లా ప్లాన్ చేసుకున్నాడంటే సినిమాకి సంబంధించి ఎక్స్ట్రా అవర్స్ కష్టపడ్డారు. అట్లాగే ఆయన బాధ్యత అభివృద్ధి మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఆయన చేయాల్సినవి షెడ్యూల్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఎక్స్ట్రా అవర్స్ కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. ఆయన చెప్తున్న దాని ప్రకారమే క్లైమాక్సే 57 రోజులు షూటింగ్ నడిచింది. 15-20 నిమిషాల షెడ్యూల్ కోసం దాని క్లైమాక్స్లో వస్తుంది. దానికోసం ఇంత కష్టపడ్డాను అని బాడీని ట్రిమ్ చేసుకుంటాం. ఎందుకంటే కుంభమేళా అప్పుడు ఆయన ఇమేజెస్ అన్నీ పెట్టి కూడా బాడీ షేపింగ్ గురించి ట్రోల్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆయన మళ్ళీ బ్యాక్, పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అని చెప్పి ఆయన బాడీ అంతా ట్రిమ్ చేసుకొని రాబోయే సినిమాలకి ఉస్తాద్కి కానీ ఉస్తాద్ భగత్ సింగ్కి, ఓజీకి వీటన్నిటికీ కూడా మళ్ళీ ఆయన నేను సినీ రంగంలో ఉంటాను, రాజకీయాల్లో ఉంటాను అంటూ కూడా ఒక మెసేజ్ అటు ఆయన అభిమానులకి రాజకీయ పరంగా జనసేన పార్టీకి అట్లాగే ఆయన సినీ అభిమానులకు కూడా ఒక మెసేజ్ పంపించాడు. ఈ సినిమా హరిహర వీరమల్లు మొఘల్స్ గురించి, కోహినూర్ వజ్రం గురించి ఇవన్నీ చెప్తున్నప్పుడు కూడా ఫిక్షన్ సినిమా అనేది గుర్తుపెట్టుకోవాలి తప్ప ఎక్కడ లూపోల్ దొరుకుతుంది పవన్ కళ్యాణ్ని విమర్శిద్దామన్నట్టు ఇంకా సినిమాల వైపు కూడా విమర్శిస్తూ ఉంటే ఇందాక నేను చెప్పినట్టుగా బంతి గోడ కొడితే అంతే స్పీడ్గా వస్తుందన్నది విమర్శకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సినిమా ఏంటి అనేది ఖచ్చితంగా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది ప్రస్తుతానికి. రషెస్ చూసిన వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్కి అట్లాగే ఫిలిం ఇండస్ట్రీకి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన నమ్మి వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలకి లేదు ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాడు. అందుకే హ్యాట్స్ ఆఫ్ పవన్ అంటున్నారు అందరూ. థ్యాంక్ యూ.